తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి స్లాట్ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏంటి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా కావాలంటే ఈ వీడియోని ఎండ్ దాకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తది. స్లాట్ బుకింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చిన వీడియోస్ చేసుకున్నాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈసెట్ స్లాట్ బుకింగ్, మనకు ఈసెట్‌కి సంబంధించిన స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది 15th జూన్ 2026 నుండి. 15th జూన్ 2026 నుండి మనకు తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, మనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 18th జూన్ దాకా టైం అయితే ఉందన్నట్టు. 18th జూన్ 2026 వరకు మనకు టైం అయితే ఉంది. ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి. మరి ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంది అనంటే మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ అయితే చేస్తామన్నట్టు. 1200 రూపీస్ ఆర్ 600 రూపీస్ డిపెండింగ్ అపాన్ కేటగిరీ మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసి ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒక డేట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్లాట్ బుకింగ్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో, ఇప్పుడు స్లాట్ బుకింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే విషయానికొస్తే మీరు ఏ రోజైతే స్లాట్‌ని బుక్ చేసుకున్నారో మనకు స్లాట్ బుకింగ్‌కి సంబంధించి 17, 18, 19 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఓకేనా? 17, 18 అండ్ 19th జూన్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉందన్నట్టు. సో, మీరు మీకు దగ్గర లోపల ఉన్న ఏదైనా ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని ఈ 3 డేట్స్‌లో ఏదో ఒక రోజుని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే మన స్లాట్ బుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో, మీరు 17th జూన్ రోజు స్లాట్ బుక్ చేసుకుంటే 17th జూన్ రోజు, లేకపోతే 18th జూన్ రోజు స్లాట్ బుక్ చేసుకుంటే 18th జూన్ రోజు, లేకపోతే 19th జూన్ రోజు స్లాట్ బుక్ చేసుకుంటే 19th జూన్ రోజు. ఓకేనా? ఈ 3 డేస్ లోపల మీరు ఎప్పుడైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ డేట్ రోజు మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్‌ని స్లాట్ బుకింగ్ లోపల సెలెక్ట్ చేసుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్‌కి మీరు సెలెక్ట్ చేసుకున్న టైంకి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటది. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అయితే చూపెట్టాల్సి ఉంటది. వాళ్ళన్నీ కూడా వెరిఫై చేస్తారన్నట్టు. ఓకేనా? సో, మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయా లేదా? మీకు రీయింబర్స్‌మెంట్ వస్తదా రాదా? మీకు రిజర్వేషన్ వస్తదా రాదా? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా అయితే వాళ్ళు చెక్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, దీన్నే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటాం. స్లాట్ బుకింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉందంటే అది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా? ఆల్రెడీ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 17th జూన్ రోజు, 18th జూన్ రోజు అండ్ 19th జూన్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా? సో, మనకు 3 డేస్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది ఆఫ్టర్ స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి లాగిన్ ఐడీ అని చెప్పి మనకొక ఐడీ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఈ లాగిన్ ఐడీని బేస్ చేసుకొని మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఈ పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకోవడానికి మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే హోమ్ పేజ్, పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్ అని చెప్పి ఎట్లయితే ఉందో అట్లనే మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక కొత్త ట్యాబ్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా? క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మనకు ఒక కొత్త ట్యాబ్ అయితే రావడం అయితే జరుగుతదన్నట్టు. అక్కడకెళ్ళి మనమైతే మన లాగిన్ ఐడీ, మన ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, ర్యాంక్, ఓకేనా? మన డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఏం చేయాల్సి ఉంటది అంటే మనం పాస్వర్డ్‌ని జనరేట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటది. సో, పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, యాస్ వి డిస్కస్డ్ మన వీడియో మెయిన్ థీమ్ ఏంది కదా అంటే స్లాట్ బుకింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి. స్లాట్ బుకింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది కదా అంటే మనకు లాగిన్ ఐడీ వస్తది. లాగిన్ ఐడీని బేస్ చేసుకొని క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు వెబ్ ఆప్షన్‌లో అయితే చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల మనం పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకుంటాం అన్నట్టు. సో, పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ అవర్ లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ మనం వెబ్ ఆప్షన్‌లో అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్ స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, తర్వాత వెబ్ ఆప్షన్. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లోపల స్లాట్ బుకింగ్‌ని ఎట్లా చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా
మనం ఒకసారి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడంతోటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఎట్లా చేసుకోవాలి, ఓకేనా? అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్ అనేది మనం ఎట్లా పెట్టాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్ వీడియో అయితే మనం చేసుకుంటాం అన్నట్టు. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ రాగానే నేనైతే వీడియో వేసి పెడతాం. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.